శ్రీవారు గుడ్ మార్నింగ్. పొద్దున్నే గాంధర్వ గానంలా గొంతేసుకొని మార్నింగ్ ఏంటి? లే ఏంటి డైరెక్ట్గా నా మొహం మీద పెట్టావేంటి? ఏమో అండి, కాఫీ ఎక్కడుందో మీరెక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? కళ్ళు మూసుకొని ఉన్నాను కదా. ఏ అలాంటి వ్రతం ఏదైనా మొదలు పెట్టావా ఏంటి? కాస్త జరుగు. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. ఏంటి కొత్తగా మౌన వ్రతంలా గుడ్డి వ్రతం ఏమైనా మొదలు పెట్టావా? అలాంటిదేం లేదు శ్రీవారు. ఏయ్ ఇదిగో పదే పదే శ్రీవారు దొరవారు అని నీ గాంధర్వ స్వరంతో అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు పదే పదే గార్ధబం గార్ధబం అంటున్నావు అంటే గాడిదనే కదా అర్థం? అవును, నువ్వు గాడిదవే. అయ్యో, మరి నిన్ను నువ్వలా తిట్టుకోకు బావా. దైతక్క నేను నిన్ను తిడుతున్నాను. నిన్ను నన్ను తిడుతుంటే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టే బావా. గాడిదా గాడిదా అనే కదా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఓకే, చేసుకున్నావు బావా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నన్ను ప్రేమించిన మాట నిజమే కదా బావా. అప్పుడు అదే అర్థం వస్తుంది కదా. బాగా ఊగిపోతున్నట్టున్నావు. ఎంతసేపు గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికే చూస్తావు. ప్రేమగా ఉండాలని అనుకోవేంటి? నన్ను చూడు, నీ మీద ప్రేమతో కళ్ళు తెరవగానే నీ మొహమే చూడాలని చెప్పి కళ్ళు మూసుకుని కాఫీ పెట్టి మరీ తీసుకొచ్చాను. మరి ఇప్పటిదాకా కుంకుడుగాయ లాంటి కళ్ళు ఎందుకు తెరవలేదు? నువ్విలా చిరుబురులాడుతుంటే చూడ్డానికి రాలేదు. నువ్వెంచక్కా నవ్వుతుంటే అప్పుడు నీ మొహాన్ని చూడాలని ఉంది బావా. నువ్వు ముందు ఈ కాఫీ తీసుకో. కళ్ళు మూసుకొని చేస్తే ఇలానే ఉంటుంది. అసలు ఈ కాఫీ కంటే నీ మొహమే బాగుంది. థ్యాంక్ యూ బావా. ఒక్కసారి ఈ అందమైన మొహాన్ని చూసి ఒక్క నవ్వు నవ్వవా? అబ్బా, నీ నవ్వులో ఎంత కాంతి వెదజల్లుతుందో. రేపటి నుంచి మన ఇంటికి కరెంటు కట్టు. నువ్వు చేసిన చిల్లర కామెడీ చాలు, బయటికెళ్ళు. అయ్యో రామా, ఈ రోజు నుంచి ఒక భార్యగా నేను ఎలా ఉండాలనుకుంటున్నానో, నేను నిన్ను ఎలా చూసుకోవాలనుకుంటున్నానో చెప్పిపోదామని వచ్చాను బావా.